ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఈ సమావేశం రేపు అమరావతిలోని సచివాలయంలో నిర్వహిస్తారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఉదయం తొలుత వివిధ శాఖలపై సమీక్ష చేపట్టనున్నారు. సాయంత్రం కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ సందర్భంగా పాలనాపరమైన అంశాలు, విధానపరమైన నిర్ణయాలు, సంక్షేమ పథకాల అమలు, ఇసుక, వ్యవసాయ తదితర విభాగాల్లో నెలకొన్న సమస్యలపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో జరగనున్న కలెక్టర్ల సదస్సుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటిదాకా ఐఏఎస్, ఐపీఎస్ ల సమావేశం నిర్వహించని ఎన్డీఏ గవర్నమెంట్ నేడు ఆ ఎన్డీఏ గవర్నమెంట్ కు సంబంధించి కూడా విధి విధానాలు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వ్యవసాయ రంగం గాని, అలాగే సంక్షేమ పథకాల అమలు గాని, అలాగే ఇసుక, వ్యవసాయం తదితర సమస్యలపై ఆ గత కొద్ది రోజులుగా కూడా ఎక్కడ చూసినా గానీ సమస్యల వలయాల్లో చేస్తుంది కూర్చొని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏ జిల్లాలోనైనా చూసుకుంటే ప్రతి శాఖలో వ్యవసాయ శాఖ గాని, ఆ ముఖ్యంగా రెవెన్యూ, ఎక్సైజ్ ఆ తదితర శాఖల్లో ఫైళ్లు మిస్ అవటం గానీ, ఫైళ్లు బయట పడేయటం గానీ, ఫైళ్లు కాల్చివేయటం పట్ల గానీ గత కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఆ సమస్యాత్మకంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ గాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, అలాగే లోకేష్ గాని ముగ్గురు కూడా ఇప్పటికే ఎక్కువ శాతం కూడా ఇట్లాంటి సమస్యలపై ఆ పలు జిల్లాల అధికారులకి గాని, ఆ శాఖ పరమైన కార్యదర్శులకు గాని ఆ పలు సందర్భాల్లో వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే చూసాము. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే ఆ పలు రకాల హెచ్చరికలు జారీ చేసినా గానీ, ఎక్కడ చూసినా గానీ సమస్యల పట్ల ప్రజలు ఆ బారులు నిలుతా ఉన్నారు. ఓ పక్క ప్రజా దర్బార్ అంటూ లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని ఎంతమంది ఆ ప్రజా దర్బార్లు ఎన్ని రోజులు పెట్టినా గానీ ఆ సమస్యలపై ఏకగరువు పెడతా ఉన్నారు ప్రజలు. ఈ నేపథ్యాన్ని సంక్షేమ పథకాల అమలు గాని, సమస్యల పట్ల గాని ఆ అవగాహన కోసం ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ సమావేశం నిర్వహిస్తా ఉంటారు ప్రతి ప్రభుత్వం. అయితే ఇప్పటికీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 55 నుంచి 60 రోజుల మధ్య కాలంలో మొట్టమొదటిసారిగా ఐఏఎస్, ఐపీఎస్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంతో ఆంధ్రప్రదేశ్ లో కొన్ని సమస్యల పరిష్కారంతో పాటు ముఖ్యంగా అభివృద్ధి పదంలో సంక్షేమ పథకాలు గాని, అలాగే ప్రజల అభివృద్ధి గాని, రాష్ట్ర అభివృద్ధి గాని, అలాగే ముఖ్యంగా రాష్ట్రంలోని సంపద పరంగా గాని, ఆర్థిక వనరులు ముఖ్యంగా చూసుకునే విధంగా గానీ ఈ సమావేశం జరగనుంది. అలాగే ఏదైతే సమస్యల పట్ల ఏకరువు పెడుతున్న ప్రజల పట్ల కూడా కొంతమేర ఈ సమావేశంలో మరి కష్టాలు తీరిపోయే విధంగా కూడా సమస్య పరిష్కారం దిశగా కూడా అడుగులేసే అవకాశం కనపడతా ఉంది. ముఖ్యంగా ఏదైతే 2024 ఎన్నికలకు సంబంధించి కూడా 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రం మొత్తం కూడా సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని కానీ, సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ అని కానీ, దేశంలో ఆర్థికాభివృద్ధి కానీ, అలాగే ఆర్థిక వనరుల్లో బాగా లోటుపాట్లు జరుగుతున్నాయని, అభివృద్ధి దిశలో పయనించకుండా వెనకంజలో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థాయిలో ఉంటుందని, అధికారులు కూడా పనిచేయని పరిస్థితి ఉందని పెద్ద ఎత్తున ఏకరువు పెట్టిన ఎన్డీఏ కూటమి సభ్యులకు సంబంధించి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొట్టమొదటిసారిగా ఐఏఎస్, ఐపీఎస్ సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆ పాలనాపరమైన అంశాలు గాని, విధాన నిర్ణయాలు గాని, సంక్షేమ పథకాల అమలు గాని ఈ సమస్యల పట్ల ముఖ్యంగా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి కూడా ఈ కలెక్టర్ల సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం అమరావతిలోని సచివాలయంలో సోమవారం ఉదయం జరగనుంది. ఈ సమావేశానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థాయిలో అధ్యక్షత వహించనున్నారు. అయితే తొలిత వివిధ శాఖలపై మొట్టమొదటిగా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ఉదయం పూట. అలాగే సాయంత్రం పూట కలెక్టర్లు, ఎస్పీలతో శాంతి భద్రతలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పాలనాపరమైన
కీలకమైన అంశాలు, విధాన నిర్ణయాలు, సంక్షేమ పథకం అమలు, ఇసుక, వ్యవసాయం తదితరుల ఆ విభాగాల్లో నెలకొన్న సమస్యలపై ఆ చంద్రబాబు నాయుడు ఐఏఎస్ ఐపీఎస్ లకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే తొలుత ఈ సమావేశాన్ని 2 రోజుల పాటు నిర్వహించాలని భావించినా గానీ ఆ సమయ భావన వల్ల ఒక రోజుకి కుదించారు. అయితే తాజాగా దీనిని ఒక రోజుకి పరిమితం చేస్తూ ఎన్డీఏ కూటమికి సంబంధించిన ముఖ్య చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించిన ఐఏఎస్లు, ఐపీఎస్లు, నూతనంగా వచ్చిన ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా మొత్తం ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అయితే మొదటగా వ్యవసాయం, అనుబంధ రంగాలు, అటవీ సంపద, గనులపై చర్చ జరిగేలా ఎజెండా రూపొందించారు. అలాగే ఆయా అంశాలపై సంబంధించిన శాఖ కార్యదర్శులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చి తమ యొక్క ప్రాధాన్యాలు, లక్ష్యాలను కలెక్టర్ కి వివరించనున్నారు చంద్రబాబు నాయుడు. అలాగే మధ్యాహ్నం విరామం తర్వాత బడుగు బలహీన వర్గాల సంక్షేమంపై చర్చించి ముఖ్యంగా వారి అభివృద్ధికి ఏ రకమైన లోటుపాట్లు ఉన్నాయి, వాళ్ళ అభివృద్ధికి సంబంధించి ఏ విధమైన అడుగు వేయనున్నారు అనే అంశంపై కూడా చర్చించనున్నారు. అనంతరం వైద్య, ఆరోగ్య శాఖ, సీజనల్ పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యారంగం, మున్సిపల్, సిఆర్టీఏ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, జన వనరులు, పౌర సరఫరాలు, పరిశ్రమలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. వీటన్నిటికీ కూడా సంబంధించి గత ప్రభుత్వానికి సంబంధించి ఎంత లోటుపాట్లు ఉన్నాయి, ఈ టీడీపీ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు చేయొచ్చు, అలాగే ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, గతంలో ఎవరెవరికి కాంట్రాక్ట్లు ఇచ్చారు, ప్రస్తుతం వాటిని రద్దు చేసిన పరిస్థితుల్లో వారికి ప్రభుత్వం తరపు నుంచి ఏమన్నా ఆర్థిక వనరులు రావాలా అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే సోమవారం సాయంత్రం రెవెన్యూ శాఖపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇదే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెవెన్యూ శాఖపై అనేది కూడా ప్రధానంగా చర్చ ఉంది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం తగలబడిపోతున్న ఫైళ్లు గాని, మిస్ అవుతున్న ఫైళ్లు గాని, చెత్త కుప్పల్లో పడవుతున్న ఫైళ్లు గాని మొత్తంగా చూసుకుంటే ముఖ్యంగా నాగేశ్వరరావు, గత కొద్ది కాలంగా ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల అంశం పలుదఫాలుగా చర్చకు వస్తుంది. విపక్ష నేతల మీద టార్గెటెడ్ గా ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని అటు వైసీపీ ఆరోపిస్తుంది. ఢిల్లీ ముఖంగా జరిగినటువంటి ధర్నాలు కూడా మనం చూసాం. మరోవైపు ఇంటర్నల్ గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా తమకు రక్షణ లేకుండా పోతుంది, లేదంటే మా పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా మేము ఇబ్బందులు గురవుతున్నామని కొన్ని పోలీస్ స్టేషన్ల దగ్గర ధర్నాలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో శాంతి భద్రతల విషయంలో కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధమైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వబోతున్నారు, ఏం జరగబోతుంది అనుకోవాలి? అయితే శివ, ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 3 రోజులు కూడా రాష్ట్రపతి గవర్నర్ పరిపాలనలో ఉన్న 3 రోజులు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని చెప్పుకోవచ్చు. వైసీపీ నాయకులపై గాని, వారి ఆస్తులపై గాని, వారి ఇళ్లపై గాని ఏకకాలంలో 3 రోజుల పాటు భారీ స్థాయిలో దాడులు నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిన సంగతి. అయితే ఏ రోజైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో చంద్రబాబు నాయుడు, ఆ రోజు నుంచి అయితే రాష్ట్రంలో కొంత మేరకు వైసీపీపై దాడులు అనేది అరికట్టినా గానీ ఇంకా కొంత మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడులు జరుగుతున్న నేపథ్యం. వీటిల్లో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని తాము వైసీపీ ప్రభుత్వం లాగా కక్షపూరితమైన దాడులు, అలాగే ఏదైనా అధికారపూరిత దాడులు అనేది చేయబోమని, అలాంటి చేసే వాళ్ళు కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని కూడా ముగ్గురు సూచించారు ఇప్పటికే. అలాగే జనసేన పార్టీకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్, జనసేన నాయకులు అందరికీ కూడా కక్షపూరిత వాతావరణాన్ని మనం సృష్టించకూడదు, ప్రజల అభివృద్ధి కోసం మనం తోడ్పడాలన్నాడు. చంద్రబాబు నాయుడు కూడా ఆ రకంగానే పిలుపునిచ్చినప్పటికీ కూడా కొంత మేరకు దాడులు జరుగుతున్నప్పటికీ ఈ ఐఏఎస్, ఐపీఎస్ మీటింగ్ లో ప్రధానంగా కూడా ఐపీఎస్లకి సంబంధించి కానీ ఎక్కడ ఎలాంటి గొడవలు ఉద్దేశపూర్వకంగా గాని, కక్షపూరితంగా గాని, రాజకీయ అధికారిక గొడవలు గాని వీటన్నిటికి సంబంధించి కూడా ఖచ్చితంగా కంట్రోల్ చేయాలనే చంద్రబాబు నాయుడు సూచించనున్నట్లు తెలుస్తా ఉంది. అలాగే ఏదైతే ఈ భూములకు సంబంధించి కానీ అసైన్డ్ గాని, చుక్కల భూమి గాని, ఫ్రీ హోల్డ్ అంశం గాని రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంత మేరకు భూములు తీసుకుందని, అలాగే టీడీపీ గవర్నమెంట్ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూములకు సంబంధించి కూడా ప్రధానంగా గొడవలు జరిగే అంశం కూడా ఈ సమావేశంలో ముఖ్యంగా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో జరిగిన భూ ఆక్రమణలు గాని, అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా విచారణ చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇద్దరు కూడా గొడవలు జరగకుండా ఈ విచారణ మొత్తం కూడా సక్రమంగా జరిగి వాటిని ప్రభుత్వం ముందు ఉంచాలని కూడా చెప్పే అవకాశం కనపడతా ఉన్నట్లుంది శివ. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.